నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రమైన లోతైన విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయినా వైసీపీ పెద్దలు మాత్రం ఇవేం పట్టట్లేదు, చూసి చూడట్టు పోతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా వైసీపీ అగ్రనాయకులు ఎవరు ఆలోచిస్తున్నట్టు కనపట్ల. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని అద్దంకిలో వైసీపీకి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడే లేడు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా పట్టించుకోడు కాబట్టి మనం అట్లాగే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పాని చిన్నహానమిరెడ్డి అనే వ్యక్తి ఇన్ఛార్జి కొనసాగుతున్నాడు. నిజం చెప్పుకోవాలంటే అద్దంకిలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎవరైతే గొట్టిపాటి రవి ఉన్నారో ఆయన్ని ఓడించడం అంటే అంత ఆషామాషి కాదు. ఈయన వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు. ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు. ఇప్పటి వరకు ఓటమి అంటే ఏంటో కూడా గొట్టిపాటికి తెలియదు. ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, అంత అభిమానిస్తారు గొట్టిపాటిని అద్దంకి నియోజకవర్గంలో ప్రజలు. ఇంత స్ట్రాంగ్ అయిన వ్యక్తిని ఓడించడానికి వైసీపీ 2024 ఎన్నికల్లో ఒక రాజకీయమే తెలియని వ్యక్తిని, ఒక బిజినెస్ మ్యాన్ని పోటీలో ఉంచింది. అయితే హనీమిరెడ్డి గారికి టికెట్ రావడానికి జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి ఒక రకంగా కారణం అని చెప్పుకోవాలి. హనీమిరెడ్డి సుబ్బారెడ్డి గారి మధ్య బిజినెస్ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఈ బిజినెస్ ఫ్రెండ్షిప్ ఉండడంతోనే సుబ్బారెడ్డి గారు పట్టుబట్టి మరి అక్కడ అంతకుముందు ఉన్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ చైతన్య, బాజన కృష్ణ చైతన్య, అతన్ని కాదని హనీమిరెడ్డికి టికెట్ ఇప్పించారు. హనీమిరెడ్డి గారు కూడా వచ్చిన కొత్తలో ఏదో అనుకుని తెగ ప్రగల్భాలు పలికేవారు, విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో సిద్ధం సభ, జగన్ది సిద్ధం సభ కూడా కోట్లు ఖర్చు పెట్టి చేశారు అక్కడ. అయితే ఎన్నికలకు ముందే ఆయనకి సీన్ అర్థమైపోయింది హనీమిరెడ్డి గారికి. మధ్యలో కొద్ది రోజులు కూడా కనపడకుండా వెళ్ళిపోయారు. ఈయన చివరికి ఎన్నికల్లో పోటీ చేశారు. దగ్గరగా 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దారుణమైన ఓటమి. అప్పటి నుండి హనీమిరెడ్డి గారు అద్దంకిని కానీ పార్టీని కానీ పట్టించుకోవడమే మానేశారు. ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చిపోతుంటారు. పార్టీని గాడిలో పెట్టాలి, కేడర్కి అండగా ఉంటానో, లేకపోతే భరోసా కేడర్లో కానీ కార్యకర్తలను భరోసా కల్పించి వారిలో జోష్ పెంచే విధంగానో ఇలాంటివి ఏవి ఆయన చేస్తున్న పరిస్థితులే అక్కడ మనకు కనిపించం. ఆ దాఖలాలు కూడా ఉండవాడ. కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినా చెప్పుకోవడానికి నాయకులు లేకుండా పోయాడు అక్కడ అద్దంకిలో వైసీపీకి. ఈ విధంగా ఉంటే ఇక్కడ పార్టీ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? లాస్ట్ టైం ఎలక్షన్లో 25,000 ఓట్లతో ఓడిపోయిన పార్టీ తిరిగి ఎంత గట్టిగా పోరాడితే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈ విధంగా చేస్తుంటారు. ఇన్ఛార్జ్ లేకుండా పార్టీకి ముందు ఎలా వెళ్తుంది అనేది అసలు అది అసంభవం అని చెప్పుకోవాలి. చాలా వరకు ఇన్ఛార్జ్ లేకుండా పార్టీ ముందుకు వెళ్ళాలంటే కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి వస్తారు ఇన్ఛార్జీలు, లేదా ఇన్ఛార్జి హనీమిరెడ్డి గారు వాటికి వస్తున్నారు, అవి చేస్తారు. లేకుంటే అసలు నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తారు ఏమి లేకపోతే. ఒక్కసారి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో హనీమిరెడ్డి గారు కూడా అద్దంకిలో వైసీపీ పరిస్థితిని ఆలోచించాలా, పార్టీ గురించి కూడా ఆలోచించాలా. అతను బిజినెస్లే కాదు, ఒక పార్టీ తరపున ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఒక నియోజకవర్గంలో పార్టీని చక్కబెట్టే బాధ్యతలు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడాలి. స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ వైసీపీ అగ్ర నాయకులకు తెలియవు, ఇక్కడి నుంచి అక్కడ దాకా బావు. అలాంటి వాటి మీద నియోజకవర్గ ఇన్ఛార్జే ఫైట్ చేయాల్సి ఉంది. ఈ కాన్స్టిట్యున్సీనే కాదు, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా నియోజకవర్గ ఇన్ఛార్జీలే ఫైట్ చేయాలి లోకల్గా ఉండే ప్రాబ్లమ్స్ మీద. వైసీపీ క్యాడర్తో పాటు ఇబ్బంది పడుతున్న ప్రజలను వెంట పెట్టుకొని పోరాటాలు చేయాలి. అప్పుడే స్థానికంగా ప్రజలు వైసీపీ సమస్యల మీద పోరాడుతుందని అనుకుంటారు, గ్రహిస్తారు. అవేం చేయకుండా నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎప్పుడో ఒకసారి వచ్చి మొక్కుబడిగా కనబడి ఏదో మండల స్థాయి నాయకులు, కొంచెం పెద్ద నాయకులతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతే సరిపోయిందంటారా? కార్యకర్తల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇన్ఛార్జిగా ఆ బాధ్యత హనీమిరెడ్డి మీద ఉండదా? ఏదైనా సమస్య వస్తే కార్యకర్తలు జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారా? ఈ హనీమిరెడ్డి గారు ఉంటే ఆయనకి చెప్పుకుంటారు, ఆయన లేకపోతే ఎవరికి చెప్పుకుంటారు? హనీమిరెడ్డిని ఇన్ఛార్జిగా కొనసాగించడం కూడా వాస్తవానికి క్యాడర్ కూడా ఇష్టం లేదు. కాకపోతే బయటపడి చెప్పట్లేదు. కొంతమంది కొంచెం అడపా
అంటున్నారు తప్ప పూర్తిగా క్యాడర్ కూడా బయటకు వచ్చి అయితే చెప్పిన పరిస్థితి అయితే లేదు. ఇప్పటికైనా వైసీపీ అధిష్టాన పెద్దలు అద్దంకి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం. ఇక్కడ స్ట్రాంగ్ అయిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించాలి. ఇన్ఛార్జిగా ఉండే వ్యక్తి లోకల్గా ఉండే విధంగా చూడాలి. అక్కడ లోకల్ వ్యక్తిని కానీ లేకపోతే బయట నుంచి తెచ్చినా కానీ అతను లోకల్గానే ఉండాలి, వచ్చి వెళ్ళే వ్యక్తి కాకుండా. అప్పుడే ఇక్కడ పార్టీ మళ్ళీ తిరిగి పూర్వవైపు వచ్చే అవకాశం కనపడుతుంది. లేదా ప్రతి ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల రిజల్ట్ ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతా వస్తుంది. సో అద్దంకిలో వైసీపీకి పూర్తి స్థాయిలో దెబ్బపడే అవకాశం ఉంటుంది.